వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన జగనన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిన్న బాపట్లలో రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు దీన్ని జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరు నాగార్జున గారిని ఈ యొక్క కార్యక్రమానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాపట్ల పరిశీలకులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి తుమ్మాటి మాధవరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరూ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ వేదిక ముందు కూడా, అంటే ఇక్కడ స్టేజ్ మీద ఇంకా ప్లేసులు లేవు కాబట్టి మండల పార్టీ అధ్యక్షులు, స్టేట్ బాడీ సెక్రటరీలు, స్టేట్లో ఉండేటువంటి వివిధ విభాగాల పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత జిల్లా విభాగాలలోనూ జిల్లా పార్టీ పదవుల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే పదవులు చాలా ఎక్కువ తీసుకొని వచ్చారు. మరి అందరికీ డయాస్ కుదరట్లేదు, అందరికీ చెప్పాలన్నా కానీ సమయము సరిపోవట్లేదు. కాబట్టి దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీదకి రాకుండా కింద ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా తక్కువ మందిని మండలానికి సంబంధించి, గ్రామానికి సంబంధించి 2-3 మాత్రమే ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఖచ్చితంగా మీ అందరికీ అర్థమైతే అసలు ఈ కార్యక్రమం చేయాలా వద్దా అనేది ఒక ఆలోచనకి, ఎలా చేయాలనేటువంటి ఆలోచనకి మనం అందరం రావడానికి ఇది కుదురుతుంది అని చెప్పేసి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలనేది మాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే, తర్వాత మన విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైనా మాట్లాడతారు. ముందుగా నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వివరంగా చెప్పిన తర్వాత మీ అందరికీ అర్థమైతే దాన్ని ఎలా చేయాలనేది ఒక అవగాహనకు వస్తే ఆ తర్వాత నాయకులు మాట్లాడతారు, తర్వాత పరిశీలకులు గారు మాట్లాడతారు, తర్వాత అధ్యక్షుల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మీ అందరికీ వారి మెసేజ్ ఇస్తారు. అర్థమైందా? మరి క్లాస్ చెప్పినట్టు ఉంటుంది, రాజకీయ మీటింగ్ లాగా ఉండదు. మీ అందరికీ ఒక స్లిప్ ఇచ్చారా? స్లిప్ ఇచ్చారు కదా. ఇది మామూలుగా సెల్ ఫోన్కి సంబంధించి మీరు తీసి ఆ స్లిప్ మీద మీ కెమెరా పెట్టి ఆన్ చేస్తే అది మీరు స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకుంటే కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి. అయ్యా స్కాన్ చేశారా? స్కాన్ చేయండి అబ్బాయి, కొత్త వాళ్ళు నేర్పండి. ఎవరైనా ఆండ్రాయిడ్ ఉంటే మీరు కుర్రోళ్ళు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ స్కాన్ చేసేలాగా చూడండి. ఫస్ట్ బోర్డు పెట్టండి అయ్యా. 2వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కూటమి నాయకుల్ని సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. మంచి పరిపాలన అంట, సుపరిపాలన అనేటువంటి కార్యక్రమం తీసుకొని వాళ్ళు ఏమేం మోసాలు చేశారో, సూపర్ 6 అని చెప్పేసి ఏమేం మోసాలు చేసి అధికారంలోకి వచ్చారో ఆ మోసాలన్నీ ఇచ్చేసాము. సూపర్ 6 మీకు ఇచ్చేసామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి తెలుగుదేశం వాళ్ళు సిద్ధపడ్డారు. అంటే ఇంటింటికి గ్యాస్ ఇస్తామని చెప్పేశారు, ప్రతి మహిళకి గ్యాస్ ఇస్తామని చెప్పారు. ఒట్టి గ్యాస్ ఇవ్వాల, అందరికీ ఇవ్వలేదు. అందరికీ 15,000 రూపాయల చొప్పున
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, కటింగులు లేవన్నారు, అందులో అర్హతలు కూడా లేవని చెప్పేసి చెప్పారు. అది తల్లికి వందనం మోసమే. ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పారు మహిళలకి, అది మోసమే. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రతి స్త్రీకి 1500 నెలకు చొప్పున 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నారు, అది మోసమే. విద్యా దీవెన కానీ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ రకంగా పడింది, అన్నీ మోసాలు చేశారు. అన్ని మోసాలు చేసి వాళ్ళే ఇంటింటికి వెళ్ళి మేము సుపరిపాలన అందిస్తున్నాం, మీకు మీ ఇంటికి డబ్బులు ఇచ్చేసాం, మీకు ఏమి హామీలు ఇచ్చామో అవన్నీ ఇచ్చేసాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకు 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని ఇంటింటికి సిగ్గు లేకుండా, తెలుగుదేశం కూటమి వాళ్ళంటేనే మామూలుగా సిగ్గు ఉండదు వాళ్ళకి, అసలు సిగ్గు లేకుండా నాయకులు కార్యకర్తలు కూడా మళ్ళీ ఇళ్ల దగ్గరకు పోయి సుపరిపాలన అందిస్తున్నాం, మీకు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ అబద్ధం చెప్పడానికి, ఇంటింటికి తిరిగి సిగ్గు లేకుండా అబద్ధం చెప్పడానికి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు వెళ్తూ ఉంటే మరి మనమేం చేయాలి? సంవత్సరం రోజుల్లో పేదవాడి గొంతుకగా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మారి వాళ్ళ గొంతుకగా మారి మనం గ్రామాలకు వెళ్ళలేకుండా ఉండేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గుర్తు తెచ్చుకో అంటే ఒక్కసారి ఆ మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోమని చెప్పి గ్రామాలలోకి మనం వెళ్ళి ఆ గ్రామాలలో వాళ్ళు ఒక యాప్ తీసుకుంటారు. మనకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి దానికి ఇంటింటికి వచ్చి మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 3 15లు 45,000 రూపాయలు మీకు సంవత్సరానికి వచ్చుద్దని చెప్పేసి చెప్పారు. దాన్ని ఒక పేపర్ మీద రాసి బాండ్ మీద రాసి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ సంతకాలు చేసినటువంటి బాండుల్ని ఇంటికి ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీకి మీకు 18,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున వస్తాయని చెప్పేసి బాండ్ మీద రాసి ఇచ్చారు. ఇలా రైతుకు సంబంధించింది ఇప్పుడు ఇచ్చేయి కాక చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇచ్చేయి కాక మీకు 20,000 రూపాయల దాకా సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఒక్కటి కూడా ఇవ్వాలి, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేసి అధికారంలోకి వచ్చారు. మరి మనం అడగాలి, ఎందుకంటే ఇప్పుడు మనం 11 సీట్లే ఉన్నాయి, కానీ 11 సీట్లే ఉన్నాయని మనం గమ్ముకుంటే పేదవాడి గొంతు నొక్కేసేసి తెలుగుదేశం వాళ్ళు కూటమి సభ్యులు మన యొక్క పేద వర్గాలన్నింటినీ కూడా ఇంకా పేద వర్గాలుగా మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గానికి వచ్చారు. వేమూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఎలా చేయాలా, ఎలా మనం ప్రశ్నించాలా, ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం పథకాలు ఎలా ఇచ్చారు, 5 సంవత్సరాల్లో ఏ ఇంటికి ఎంతెంత ఇచ్చింది మనం గడప గడపలో చూపించాం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమి ఇస్తానన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏమేమి ఇవ్వకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉండే వాటిని ఏమేమి ఆపేశారు, ఏ ఇంటికి ఏమేమి ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఏమింటికి ఏమేమి రాలేదు, అంటే ఎంత బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తెలిసేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అర్థమైందా మీకు? చేద్దామా? గ్రామాలలో ధైర్యం ఉందా మీకు? అదే మరి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకు పోయి తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ మన మీద కేసులు పెడతారు కదా, ఏ ఇంటికి అవసరమో ఏ ఇంట్లో వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ఇంటికే వెళ్దాం. ఈ ప్రోగ్రాం ఎలా చేయాలి ఏంటనేది చెప్తా. ఇప్పుడు ఈ రోజున మన నియోజకవర్గ కార్యక్రమంగా మనం ప్రారంభిస్తున్నారు. మేరుగు నాగార్జున గారు జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు మాధవరావు గారు. ఇది అయిపోయిన తర్వాత నేను మండలాలకు వస్తాను. మండలంలో కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ 100 మందితో ఉండదు. మా గ్రామానికి 10 మంది కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి 10 మంది 15 మందితో గ్రామానికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని అదే మీటింగ్లో ఇలానే చెప్తాం. అది అయిపోయిన తర్వాత మండల నాయకత్వం గ్రామాలకు వెళ్ళాలి.
మండలాల్లో నేను ప్రారంభిస్తే గ్రామాలలోకి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షులు, మీ యొక్క గ్రామ కన్వీనర్లు వీళ్ళందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి ఇదే కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించాలి. అక్కడ ప్రారంభిస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఈ సెల్ ఫోన్లో మనం ఆ యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకొని మనం తీస్తే అన్నీ కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వీడియో వస్తుంది. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశాడో ఆ వీడియోలు వస్తాయి. అలానే ఏమేమి తెలుగుదేశం మేనిఫెస్టో హామీలు ఇచ్చినాయో అవన్నీ వస్తాయి. మనం ఏమేమి పథకాలు ఇచ్చామో అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఆ ఒక్క ఫోన్లో వారికి ఎంత బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి. అయితే గ్రామంలో మనం ఇట్లే పెట్టేసేసుకుంటే అసలు ఇంత కూడా మనకి ముందుకెళ్ళదు. ఎవరికి రీచ్ కావాలో అది రీచ్ కాదు. కాబట్టి గ్రామాన్ని మేము ఏమేం చేసుకుంటున్నామంటే ఒక్కొక్క 2 వార్డుల్ని ఒకరోజు తీసుకుంటాం. ప్రతి గ్రామంలోనూ 2 వార్డులను ఒకరోజు తీసుకొని మా గ్రామ నాయకత్వం అక్కడ ఆ వార్డుల్లో కూర్చొని రచ్చబండలాగానే ఇలా పెట్టి రోజుకు 2 వార్డులు కంప్లీట్ చేసుకుంటే 10 వార్డులు ఉంటే 5 రోజులు, 20 వార్డులు ఉంటే 10 రోజుల్లో మేము ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని అక్కడ ఉండేటువంటి ఇళ్ల చుట్టూ కొంతమంది యూత్ని తీసుకుంటున్నాం. నియోజకవర్గంలో నుండి యూత్ ఈ కార్యక్రమానికి ఎవరైతే బాగా చేస్తామంటారో ఆ యూత్నందరినీ కూడా ఈ రోజు నుండి యువజన విభాగాన్ని, విద్యార్థి విభాగాన్ని, వాలంటీర్ విభాగాన్ని గ్రామాల్లోకి తిప్పి గ్రామాల్లో వాళ్ళని ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరినీ తీసుకొని గ్రామ నాయకత్వాన్ని మీకు యూత్కు అప్పచెప్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఒకవేళ చదువుకోకుండా ఉండేటువంటి గ్రామ నాయకత్వంలో చాలామంది పెద్దలు ఉంటారు. చదువుకున్నా కానీ ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు మేము కూడా వాడం. మరి మాకంటే కూడా యూత్ అయితే బాగా వర్క్ చేస్తారు. కాబట్టి ఆ యూత్ని ప్రతి గ్రామంలో ఉండేటువంటి నాయకత్వానికి ఒప్పచెప్పి వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ కార్యక్రమం గురించి ఉద్దేశించి చెప్పి వాళ్ళకి ఎంత బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఎంత లాసిపోయారు ఆ ఇంట్లో వాళ్ళు అనేది ప్రతి ఇంటికి తెలిసే విధంగా చేద్దామనేది మేము అధ్యక్షులు అందరం కలిసి, మేము సీనియర్ లీడర్స్ అందరం కలిసి ఇలా నిర్ణయించుకున్నాం. ఆ ఒక కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం అక్కడ చూపించాల్సింది మన సెల్ ఫోన్లో ఆ ఒక ఫస్ట్ ఏదయ్యా క్యూఆర్ కోడ్, ఈ యొక్క గుర్తుంది కదా, దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. సెల్ ఫోన్ మన దగ్గర ఉండేటువంటి కెమెరా ఉన్నటువంటి సెల్ ఫోన్ని దీని మీద పెట్టేసేసి స్కాన్ చేస్తే దానికి ఒక ఏమేమి మనం కార్యక్రమం చేయాలో మొత్తం మన సెల్ ఫోన్లోకి వస్తుంది. ఇది ఒక ఫస్ట్ కార్యక్రమం. ఇది స్కాన్ చేయడం అర్థమవుతుందా? దీని మీద కెమెరా పెట్టగానే అక్కడ ఒక పసుపు లింక్ ఒకటి వస్తుంది. ఆ లింక్ నొక్కగానే అందరి సెల్ ఫోన్స్ తీసుకోండి అయ్యా. గూగుల్ యాప్ సంబంధించి అందరూ చేయలేరు. ఇది ఒక క్యూఆర్ కోడ్కి సంబంధించి తెలిసిన వాళ్ళు దాన్ని ఓపెన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఇది ఫస్ట్ నొక్కగానే రెండవ బోర్డు పెట్టేసి ఇది స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ కాలం టీడీపీ మేనిఫెస్టో, దీన్ని క్లిక్ చేయగానే ప్రజాగళం అనేటువంటిది వస్తుంది. తర్వాత రెండవది క్లిక్ చేయగానే వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏమేమి చేయాలనేది వస్తుంది. మూడవది నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశారు, మనం ఏమేమి ఇచ్చామనేటువంటిది దీనిలో వస్తుంది. అంటే ఇట్లా 8 కాలమ్స్ ఉంటాయి. ఈ 8 కాలమ్స్ని మనం అక్కడ నోట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేనిఫెస్టో ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే అందులో వస్తుంది, మీ సెల్ ఫోన్లో వస్తుంది. ఇలా వస్తుంది, మీ సెల్ ఫోన్లో ఇలా వస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని వస్తుంది. బీసీల డిక్లరేషను ఇవన్నీ వరుసన చదువుకోండి. బీసీల రాజకీయ ప్రాధాన్యత ఎలా ఇస్తామంటున్నారు, సూపర్ 6 ఎలా ఇస్తామని అన్నారు, ఉచిత బస్సు ఏంటి, యువతకి ఎటువంటి వాళ్ళు హామీలు ఇచ్చారు, 3,000 అన్నారు, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అలానే
50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు. ఇలా వరుసన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మోసం చేసింది ఏ రకంగా ఉందో ఇది వస్తుంది. రెండవది నొక్కగానే కూటమి బాండ్ పేపర్స్, వాళ్ళు మన ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్స్ ఏ రకంగా ఇచ్చారు. ఇదిగో ఇక్కడ బాండ్ పేపర్ మీద వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చారు. అది మీ సెల్ ఫోన్లో వస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేనని ఇక్కడ ఒక పేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం కూటమి నాయకులు, మనమేమో గడప గడపకి వెళ్ళి మీ ఇంటికి ఎంత డబ్బులు ఇచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి చెప్తే, వాళ్ళ ఇంటింటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు షూరిటీలు ఇచ్చారు. ఇంతకుముందు రైతులకి బాండ్ షూరిటీలు ఇచ్చినట్లుగా వాళ్ళ ఇంటి పేరు రాశారు, వాళ్ళ పేరు రాశారు. వాళ్ళకి ఇంటికి వచ్చి ఎంతమంది పిల్లలు అన్నారు, 2 పిల్లలంటే ఇదిగో 30,000 అన్నారు, 30,000 రాశారు. 3 5 15 లక్షలున్నర నీకు వచ్చేసిందని బాండ్ ఇచ్చేశారు. వాళ్ళిద్దరు సంతకాలు చేశారు ఆల్రెడీ. వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంతకాలు చేసి అక్కడ ప్రమాణం చేసి ఇంటింటికి బాండ్ పేపర్లు ఇచ్చారు. ఈ రకంగా మీకు రైతు ఉన్నారా, ఇంట్లో పొలం ఉందా, పొలం ఉంటే మీకు 20,000 ఇప్పుడు వచ్చేది కాక 20,000 ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు నీకేంది 1,20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, ఆయన కోటేయండి అన్నారు. ఆడపిల్లలు ఉన్నారా లేదా అని అడుగుతారు. ఇంటికి వచ్చి వాళ్ళు అడిగారు, మా ఇంట్లో 3 ఆడపిల్లలు అంటే అమ్మ 4,500 నీకు నెలకు వస్తుంది అని చెప్పేసి చెప్పారు. వాళ్ళంతా లెక్కేసుకున్నారు. 3 పిల్లలకు 4,500, నా భార్యకి ఒక 1,500, 6,000, 12 72,000 రూపాయలు వస్తుంది. అందుకని అర్సన ముసుగులు వేసుకొని ఎవరికి కనపడకుండా గుద్దో కొంతమంది అంటే ఆశపడ్డారు. గ్యాస్ వచ్చా, ఆడపిల్లలకి డబ్బులు వచ్చా, మరి ఉచిత బస్సు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మరి 20,000 రూపాయలు ఇప్పుడు వచ్చాయి కాక 20,000 రైతులకి ఈ రకంగా డబ్బులు మోసం చేసి బాండ్ ద్వారా వాళ్ళకి ఇచ్చారు. భవిష్యత్తు షూరిటీ బాబు గ్యారంటీ అనేటటువంటి ఈ కార్యక్రమానికి ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లో వస్తాయి. వాటిల్ని ఒకసారి చదువుకోండి. మనం దేనికో సమయం పెడతాం, కానీ ఈ కార్యక్రమం మనందరికి అవసరం, మనం మాట్లాడడానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేస్తే అందరూ అటు చూశారు. మర్డర్ చేసిన మనందరినీ చంపేశాడు ఆల్రెడీ. మర్డర్ చేసిన తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారంటే, అబ్బా ఎంత మెత్తగా చంద్రబాబు నాయుడేనయ్యా చేయాలంటే మర్డర్, మెత్తగా పొడుస్తారు, నొక్కి లేకుండా చంపేశాడు, అట్ట చంపాలని చెప్పేసి చెప్తారు కూటమి నాయకులు. కానీ మనం మాత్రం అరే 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తే మనం టీ కొట్ల దగ్గర చేరి, మనమంటే అందరం కాదు, కొంతమంది ఏందయ్యా ఆయన జేబులో డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి ఒకళ్ళంటే, ఆటో ఓడికి ఏంది 10,000 రూపాయలని ఇంకొకళ్ళంటే, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి 10,000 అని ఒకళ్ళంటే, వాళ్ళకేమి 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంట 18,750 రూపాయలని ఒకళ్ళంటే, కాపు నేస్తానికి 15,000 ఎందుకని ఇంకొకళ్ళంటే మనమే గోల్ చేసాం. అంటే మనం నేర్చుకోవాల్సింది, మనం కూటమి వాళ్ళు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నారు, ఏమీ చేయకపోయినా ఎలా కాపాడుతున్నారు, ఎంత చేసినా బజార్లో వేసుకుంటున్నాం మనం. కాబట్టి ఇది మనందరికి అవసరం. మనం అందరం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, గ్రామాలలోకి వెళ్ళాలా. దాడులు చేస్తూ ఉన్నారు, మరి ఒకళ్ళకొకళ్ళకి కనెక్షన్ రావాలి అని అంటే ఈ యొక్క కార్యక్రమం బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వరుసన ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన స్పీచ్కి సంబంధించింది మూడవ దాంట్లో బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడిని అనేది మొత్తం కూడా అర్ధగంట స్పీచ్ వస్తుంది. అది వినండి, అదంతా కూడా వినిపిస్తాం. ఇప్పుడు పెద్దలు ఇది ఓపెన్ చేసినాక వినిపిస్తాం. దానిలో ఏమేమి మాట్లాడాడంటే, రిబ్బన్ కటింగ్ కూడా చేయకుండా సూపర్ 6 హామీలన్నీ కూడా ఇచ్చేసామని చెప్పేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడిన దాంట్లో రిబ్బన్ కటింగ్ కూడా చేయలా, సూపర్ 6 ఇచ్చేసామని చెప్పేసి చెప్పారు. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి ఎంతమందికి ఇచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ స్పీచ్లో. P4 అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి మీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసాము, వాళ్ళని 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళందరికీ ఆ పథకం అయిపోయిందని చెప్పేసి చెప్పారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో అర్ధగంట సేపు మీకు అది ఉంటుంది. దాన్ని అందరూ కూడా వినండి.
ఇది సబ్జెక్ట్ అంతా తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత దీని మీదే మనం బజార్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనమే పెంచుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనమే ఆయన చేసిన నిజాలని బజార్లో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మోసాలని మనం బజార్లో ఎండగట్టాలనేటువంటి కార్యక్రమం ద్వారా ఇది తీసుకొని వెళ్దామని చెప్పేసి చెప్తున్నా. అలానే ఇప్పుడు బురిడి మాటలు చంద్రబాబు, ఇది 4వ బటన్. అందులో మనకి సెల్ ఫోన్లో వచ్చిన యాప్లో 4వది నొక్కగానే బురిడి మాటల చంద్రబాబు అనేటువంటి ఇవి వస్తాయి. ఈరోజు ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు కటింగ్ లేకుండా, తర్వాత ఎటువంటి వాళ్ళకి అర్హతలు కూడా లేకుండా మొత్తం కూడా పూర్తిగా చెల్లిస్తానని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలు ఆ ఒక వీడియోలో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారో ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడారో 4వ బటన్లో 3 రకాలుగా మాట్లాడతారు. ఆ 3 కూడా మనం వినొచ్చు, వినిపించవచ్చు. అంటే ఆయన ఏదైతే అబద్ధం చెప్పాడో, ఏదైతే మోసం చేశాడో, ఒరే ఇది మోసం రా అని చెప్పేసి చెప్పండి. చిన్న వాళ్ళకి తెలియదు, పేద వర్గాలకు తెలియదు, బ్రతిమలాడి మరీ చెప్పండి. తెలియని వాళ్ళకి మన ఇంట్లో మన పిల్లోడు తప్పు చేస్తుంటే వాడిని బ్రతిమలాడుకుంటాం, ముందు భయపెడతాం, తర్వాత బ్రతిమలాడుకుంటాం, ఏదో ఒక రకంగా మార్చుకోవాలి. అలా పేద వర్గాల్లో ఉండేటువంటి తెలుగుదేశానికి ఆశపడి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, తెలుగుదేశం మీద సానుభూతి పరులకి అందరికీ కూడా చెప్పాలరే పేదవర్గం అంతా నాశనం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పిల్లలు చదువులు ఉండవు, మనకు ఆరోగ్యశ్రీ లేదు, సంక్షేమ పథకాలు లేవు, బటన్ నొక్కడం లేదు, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఈరోజు మన రక్తం దాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్లని మీరందరూ కూడా బ్రతిమలాడుకొని వాళ్ళకి తెలిసేటట్లుగా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అలానే ఆ యాప్లో ఇంకొక 5వ బటన్ ఉంటుంది. ఆ 5వ బటన్ నొక్కగానే చంద్రబాబు నాయుడు మోసాల వలన కుటుంబానికి కలిగిన నష్టం ఎంత అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మనకి మోసం చేశాడనేది. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఏడాదికి ఎంత 36,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేశారు. ఆ కుటుంబానికి ఇవ్వనందువలన ఎంత నష్టం వచ్చిందో మనం చెప్పాలి. అలానే తల్లికి వందనం కింద ఒకరికైతే ఎంత నష్టం వచ్చింది ఆ యాప్లో ఉంటుంది. అక్కడ మనం కొట్టగానే క్యాలిక్యులేటర్ వస్తుంది, అక్కడ కొట్టగానే ఆ కుటుంబానికి 5 సంవత్సరాలకి ఎప్పటికెంత నష్టం వచ్చింది అనేది వస్తుంది. 3 పిల్లలుంటే 45,000 నష్టం అని వస్తుంది. అలానే ఆడబిడ్డ నిధి 15,000 చొప్పున 18,000 రూపాయలు, 1,500 చొప్పున 18,000 రూపాయల చొప్పున ఎంతమంది మహిళలు ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళ చేత నొక్కించి అది క్లియర్గా చేసుకునేది. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కాక 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్రంది కాక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా వచ్చేది కాక 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావకి ఇస్తానని చెప్పేసి చెప్పారు. దీపం పథకం కింద వచ్చేసిందని అనుకుంటున్నాం. ప్రతి ఒక్క స్త్రీకి దీపం పథకం కింద ఆయన గ్యాస్ ఇస్తానన్నారు. ఎంతమంది స్త్రీలకు వచ్చినాయి? ఉచిత గ్యాస్ ఇస్తానన్నారు, ఎంతమంది స్త్రీలకు వచ్చినాయో ఒకసారి చూడండి. ఉచిత బస్సు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉచిత బస్సు ఎంతవరకు వచ్చింది, ఎన్ని రకాలుగా మోసం చేశారు. 50 ఏళ్ళకే పెన్షన్, సూపర్ 6 అనమాట. ఇవి 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు చొప్పున 12 48 రూపాయలు, 48,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబం నష్టపోయింది. ఇప్పటి వరకు సంవత్సరంన్నరైనా ఇప్పటి వరకు భర్తలు చనిపోయినా కానీ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మరి ఈ రోజున ఎంత నష్టం జరిగిందనేది మీరు అందరూ ఒకసారి చూడండి. 6వ బటను, దానికి సంబంధించి 7వ బటన్ రకంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు ఇచ్చారు? జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్య, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఇలా మనం ఏమేమి పథకాలు ఇచ్చామో అన్ని పథకాలకు సంబంధించిన ఈ 6వ బటన్ 7వ బటన్లో ఒకే రకంగా ఉంటాయి. దాన్ని ఏముందని తీసేయద్దు, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా తర్జుమా చేసి వచ్చే విధంగా చూస్తారు. ఇవన్నీ కూడా ఈ 38 పథకాలు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటి ద్వారా మనం ఎప్పటి వరకు ఎంత మనకు చంద్రబాబు నాయుడు ఎక్కొచ్చాడు,
వచ్చే వాటిని ఎగ్గొట్టడం, తినే తిండిని లాక్కోవడం, ఏ రకంగా చంద్రబాబు నాయుడు లాక్కున్నాడో ఇవన్నీ కూడా ఒకసారి అందరికీ చెప్పే విధంగా చూడాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి చేయొద్దు. ఏంది రోజు ఈ సతాయింపు? మొన్న మోదుకూరు అన్నాడు, నిన్న బాపట్ల అన్నాడు, ఈరోజు మళ్ళీ ఇక్కడ బట్టిప్రోలు అంటున్నాడు, మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత చుండూరు అంటాడు, వేమూరు అంటారు, కొల్లూరు అంటారు, అమృతులూరు అంటాడు. మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు మండలానికి ఒకసారి, మీ గ్రామంలో ఒకసారి అయినప్పుడు 89 గ్రామాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. మరి ఇన్ని కార్యక్రమాలకు నేను అటెండ్ కావాలి కదా, ఇన్ని రోజులు నేను ఉండాలా, కానీ మీరు కొన్ని రోజులే ఉంటారు. అర్థమవుతుందా? ఈ కార్యక్రమం చేయడానికి మేము సిద్ధం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని నేను చెప్పేసి అడుగుతా ఉన్నా. సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కూటమి వాళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు. పోలీసు వారికి భయపడాల్సిన అవసరమే లేదు. దొంగ కేసులు వాళ్ళు పెడితే నేను కూడా ప్రైవేట్ కేసు పెట్టొచ్చు, వాళ్ళను కూడా కోర్టుకు లాగొచ్చు అని చెప్పేసి చెప్తున్నా. ఎప్పటి వరకు మైక్లోనే చెప్తున్నా, ఇంకా మొదలు కాలేదు. ఖచ్చితంగా అక్రమంగా ఉండేటువంటి పోలీసు వారిని కూడా కోర్టుకు లాగుతాం. మీతో అండగా ఉంటాం, మీతోనే ఉంటాం, జగన్తోనే ఉంటామని చెప్పేసి ఎప్పటికీ కూడా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాం. గ్రామాలకు వెళ్తే ఎలా చేద్దామనేది ఆల్రెడీ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారు. అలానే చుండూరు మండలానికి సంబంధించి రఘురామరెడ్డి గారికి కొంత ఇబ్బంది ఉంది. మానసికంగా వారు లేనప్పుడు ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉంటే అక్కడికి వచ్చి అక్కడ మీ మొగుడు ఏడని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి వీళ్ళు పోయి అడిగితే వీళ్ళ మీద కూడా తిరగబడితే వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది. వాళ్ళు పోయి అందరు బాగా వినండి అయ్యా, వాళ్ళు వెళ్ళి అంటే మన ఇంట్లో మనం లేనప్పుడు మన ఇంట్లోకి ఒక బయట వ్యక్తి వచ్చి ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్లతో అవి ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళని బయటకు నెట్టేసేస్తే వాళ్ళు పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఈరోజు చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు గారి మీద. ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మా ఇంట్లోకి వచ్చి ఇట్లా చేశారయ్యానంటే ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకున్న పోలీసులు వాళ్ళు లేదు. ఈరోజు ఉదయం ఇంటి మీద రాళ్ళు చేశారు. రాత్రి నాకు రఘురామరెడ్డి గారు కూడా చేయలే, ఇంట్లో ఏదో ఫోన్ వస్తే తీస్తే ఇంట్లో వారి మిసెస్ మాట్లాడింది, ఈ రకంగా మా మీద రాళ్ళు వేసారు సార్ ఏంటి, అవును బయలుదేరేసి వెళ్ళిపోయా. ఈరోజు నేను ఒక రకంగా ఈ కార్యక్రమం నాకు లేట్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడానికి కారణం అది. అక్కడికి వెళ్ళి ఎన్ని పరిశీలిస్తే మొత్తం రాళ్ళు ఎన్ని ఇంటి ముందట్టే ఉన్నాయి. మరి సిఐ గారితో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వస్తామండి మేమేనంటే లేదండి నేనే వస్తానని చెప్పేసి అన్నారు. అట్లనే అక్కడే ఉండేటువంటి ఎస్సీసీని కూడా పిలిచి అందరితో కూడా రెడ్డిస్ ఎస్సీస్ అందరూ ఉంటే అది రెడ్లు ఎస్సీ అనేటంటే ఆ కులాల పరంగా విభేదాలు సృష్టించాలని ఈ కూటమి వాళ్ళు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన నక్కా ఆనందబాబు గారు కూడా వాళ్ళకి ఎట్టొకటి రెచ్చగొట్టండి, అవతల రెడ్లు ఉన్నారు కదా రెచ్చగొట్టండి, కులాల మధ్యలో పెట్టండి అని చెప్పేసి. నిన్న కాక మొన్న ఆ చుండూరుది సినిమా వచ్చింది బయటికి 23 అనేది. అదే ఈ టైంలో ఈ గోళ్ళు ఏంటి, ఈ గొడవలు ఏంటి, గందరగోళంగా ఉంది అని పోయి వాళ్ళని అడిగితే పల్లెలో వాళ్ళందరూ చెప్పారు, వాడు అసలు మా మాటే ఏంటంటే అసలు మేము వేస్ట్ అన్నీ తాగి గంగాయి తాగి తిరిగి గొడవలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి పల్లెలో పెద్దోళ్ళందరూ అంటే అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి ఆ సమస్యని దృష్టికి తీసుకొని వస్తున్నాం సార్. అక్కడ పెద్దలు సంఘ పెద్దలందరికీ చెప్పండి అంటే మా సంఘ పెద్దల దగ్గర కూడా రారని చెప్పేసి చెప్పారు. ఒకటే చెప్పారు, సంఘ పెద్దలు పిలిపించండి, అతను రాకపోతే పల్లె నుండి మీరు ఆ సమస్య నుండి వదిలేసేయండి, అంతేగాని పల్లెకు పోసి కులానికి పోసి కులాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి అక్కడ మాట్లాడాం. అదే సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారికి కూడా ఈ సంస్కృతి మంచిది కాదండి, రేపు ఎవరికైనా కానీ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, రేపు మా ఇంటికి వస్తారు, రేపు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తారు, ఈ సంస్కృతి మంచిది కాదు, దీన్ని ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని శిక్షించాల్సింది అని చెప్పేసి చెప్పాం. వారు కూడా సిఐ గారు కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. మరి అప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు మరి అప్పిరెడ్డి గారు బాబు గారు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడాం. ఆ మండల నాయకులందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని గ్రామాలలో ఎలా చేయాలా, రోజుకు 1 వార్డు అయితే 1 వార్డు, 2 వార్డులు అయితే 2 వార్డులు అక్కడ ఇట్లా అందరినీ పిలిపించుకొని ఇలా వాళ్ళకి తెలియచెప్పి రోజు
ఒక వార్డు కానీ 2 వార్డులు కానీ తెలియచెప్పి మేము ఇలా చేస్తాం, కుర్రవాళ్ళని ఇంటింటికి పంపించి చేస్తాం. ఏదైనా తెలుగుదేశం వాళ్ళ ఇల్లు ఉందంటే వాళ్ళ ఇంటికి వదిలేసేసి మనకి సానుభూతి పనులు ఉండే ఇళ్ళకే తిరుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చుండూరు మండలం అంతా చేస్తామని చెప్పేసి రఘురామరెడ్డి గారు సీనియర్ నాయకులందరూ చెప్పారు. కుటుంబమేనని చెప్పేసి చెప్తున్నా, ఎక్కడ ఎవరికి సొంతం ఉండదని అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసమే పని చేయాలి. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎంత పని చేస్తే అంతుంటుంది. పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎవరైతే మీరు యాక్టివ్గా పనిచేస్తారో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు పనిచేసినట్టు